8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి ఇష్టమైన తీపి పదార్థాలు, స్వీట్లు తయారు చేసుకోవాలంటే బెల్లము ఒక 10-15% వాడితే 85-90% పంచదారనే ఉపయోగిస్తాం. మనకి అలాంటి పంచదార వాడకం ఈ 30-40 సంవత్సరాల్లో బాగా ఎక్కువైంది. పంచదారను ఎక్కువగా వాడటం వల్ల అనేక రకాల దీర్ఘరోగాలు వచ్చే అవకాశం మనలో పెరుగుతుంది. ఏదో పంచదార స్వీట్లు ఎక్కువ తింటే నోటికే హాని అనుకుంటాం, దంతాలకే హాని అనుకుంటాం. అది ఎంత పర్సంటేజ్ ఇక్కడ హాని, శరీరంలో క్యాన్సర్స్కి, ఇతర మొండి రోగాలు రావడానికి పంచదార ఎంత కారణమవుతున్నది అనేది సైంటిఫిక్ స్టడీ చాలా స్పష్టంగా ఉంది. అంచేత ఈరోజు రోజుకి 24 గ్రాములు అంటే 6 స్పూన్లు పంచదార కంటే అంతకంటే ఎక్కువ వాడేవారికి, అంత వాడేవారికి ఏ సమస్యలు ఎంతెంత పర్సంటేజ్ వచ్చే అవకాశం బాడీలో పెరుగుతున్నదనేది అమెరికా దేశం వారు 86 పరిశోధనా పత్రాల యొక్క సారాంశాన్ని వాళ్ళంతా తీసి 2023లో బ్రిటిష్ జర్నల్లో ఈ పరిశోధనని వాళ్ళు పంచదార 24 గ్రాములు అంతకంటే ఎక్కువ వాడితే వచ్చే నష్టాల గురించి, రాబోయే జబ్బుల గురించి ముందే హెచ్చరించారన్నమాట. అలాంటి పంచదార యొక్క హాని గురించి, ఆ వాస్తవాల గురించి ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అందుకని అసలు ఎన్ని గ్రాములు మనం వాడుతున్నాం, పంచదార వల్ల ఎందుకు హాని కలుగుతున్నది, ఏ జబ్బులు ఎంతెంత పర్సంటేజ్ వచ్చే అవకాశం మనలో పెరుగుతున్నది, ఈ 3 విషయాల పట్ల మీకు ఇప్పుడు అవగాహన. మనకి శరీరానికి అనేక పోషకాలు కావాలి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇలా కావాలి. కానీ పంచదార కావాలన్న అసలు ఎక్కడా లేదు కదా. మనము కృత్రిమంగా చెరుకు నుంచి పంచదారను తయారు చేసుకున్నాం. పంచదారను వైట్ పాయిజన్ అంటారు. ఎందుకు అంటే దాన్ని ప్రాసెస్ చేసే విధంలో అందులో కెమికల్ కాంబినేషన్ వల్ల అది పాయిజన్ లాగా అయిపోతున్నారు. డైరెక్ట్ చక్కెర నేచర్ ఎక్కడ ఇవ్వదు అట్లాంటిది. ఇప్పుడు చూడండి, ఒక డైరెక్ట్గా తీపినిచ్చింది తేనె, ప్రకృతిని సిద్ధముగా. దానికి అసలు నష్టమే లేదు, అన్ని లాభాలే. కానీ చెరుకు తినండి, నష్టం ఉండదు. చెరుకు రసం త్రాగండి, నష్టం ఉండదు. చెరుకు నుంచి పంచదారగా మార్చే క్రమంలో ఈ నష్టాలన్నీ జరుగుతున్నాయి. అందుకని అలాంటి పంచదారని వాడకం ఈ మధ్య బాగా పెంచాం. 40-30 సంవత్సరాలు వెనక్కి వెళితే 5-10 గ్రాముల మించి లోపలికి అసలు వెళ్ళేది కాదు రోజును తీసుకుంటే. మరి అట్లాంటిదప్పుడు తెలుగువారు ఎంత షుగర్ వాడుతున్నామనే విషయానికి తీసుకుంటే 37 గ్రాములు ఒక రోజుకి సగటున వాడుతున్నాం. మరి ఈ లెక్క భారత పరిశోధనా సంస్థ ICMR వారు 2025లో రిలీజ్ చేశారన్నమాట. మరి ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో 55 గ్రాములు ఒక రోజుకు వాడుతున్నారు. రోజు మొత్తం మీద 5 గ్రాములే వాడేవి మిజోరం ఇట్లాంటి చిన్న చిన్న స్టేట్స్ ఉన్నాయి చూసారా, అక్కడ 5 గ్రాములు మించి అసలు వాడట్లా. మనకి 7-8 స్పూన్లు పంచదార ప్రతిరోజు యావరేజ్ని వెళుతుంది. 5 గ్రాములు ఉంటుంది సుమారుగా ఒక స్పూన్, 5 నుంచి 6 గ్రాముల మధ్యలో. మనం తీసుకునే ఒక టేబుల్ స్పూన్ పంచదార తీసుకుంటే 37 గ్రాములు. మరి ఇట్లా వాడటం వల్ల ఎందుకు నష్టం జరుగుతుంది, ఏ సమస్యలు వచ్చే రిస్క్ ఉందనేది వీళ్ళు 86 పరిశోధనా పత్రాల యొక్క సారాంశాన్ని అమెరికా వారు సంగ్రహించి మనకి ఇవ్వటం జరిగింది కదా. ఆ క్రానిక్ డిసీజెస్ ఏమొచ్చే రిస్క్ పెరుగుతుంది అంటానికి ఇక్కడ తీసుకుంటే మొట్టమొదటిది, అన్నిటికంటే ఎక్కువ నష్టం కలిగించేది ఎండోక్రైన్ సిస్టమ్కి, అంటే గ్రంథులకి. థైరాయిడ్ గ్రంథి, ప్యాంక్రియాస్ గ్రంథి, ఓవరీస్ ఇలా గ్రంథులు ఉన్నాయి కదా. ఈ గ్రంథుల యొక్క పనితీరు దెబ్బతిని హార్మోన్స్ ప్రొడక్షన్ మీద పంచదార చాలా ఎఫెక్ట్ కలిగించటం అనేది జరుగుతున్నది. అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వటానికి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి, ఇలాంటివన్నీ రావటానికి 34% ఎండోక్రైన్ సిస్టమ్ కలిగించే హాని ఎంత ఉంది. కాబట్టి ఈ ప్యాంక్రియాస్ కానీ ఇతర గ్లాండ్స్ మీద భవిష్యత్తులో జబ్బులు వచ్చే రిస్క్ 34% పెరుగుతున్నదంట. అంటే 24 గ్రాములు అంతకంటే ఎక్కువ వాడటం వల్ల ఇలాంటి ప్రభావం. 24% కంటే తక్కువ ఒక 3 స్పూన్లు 2 స్పూన్లు డే మొత్తంలో వాడేవారికి, 4 స్పూన్ల లోపు వాడేవారికి అంత రిస్క్, ఇంత పర్సంటేజ్ లేదు. ఇంత పర్సంటేజ్ పెరిగిన వారికి ఇట్లా ఉందన్నారు. ఇక
రెండవది క్యాన్సర్ విషయానికి వస్తే 30% క్యాన్సర్ వచ్చే రిస్క్ని పంచదార కలిగిస్తున్నది అన్నారు. అందుకని వైట్ పాయిజన్ కదా, అందుకని డైరెక్ట్ చక్కెర లోపలికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ కలిగించడానికి అంత కారణం పంచదార. అంటే ఎంత రేంజ్లో క్యాన్సర్ ఉందంటానికి 27వ తేదీ ఏప్రిల్లోనే న్యూస్ పేపర్లో రిలీజ్ అయింది. మెయిన్ పేజీలో 8 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్. ఇది ICMR వారి యొక్క పరిశోధన. తెలుసుకునేలోపే బోనుకు కూడా స్ప్రెడ్ అయిపోతున్నది అంటే 25% వాళ్ళకి. అంటే ప్రతి 8 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్, ప్రతి 6గురిలో ఒకరికి గర్భాశయ క్యాన్సర్. క్యాన్సర్ ఇంత స్పీడ్గా పెరిగిపోవటానికి ప్రధాన కారణంలో ఒకటి ఈ వైట్ షుగర్ వాడకం. వీళ్ళు కూడా అట్లా ఇచ్చారు, క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతున్నదని. ఇక మూడవది నరాల సంబంధమైన ప్రాబ్లమ్స్ని 4% వచ్చే అవకాశం కలిగిస్తుందట. ఇక దంతాలకు కలిగించే హాని 2%. మనందరికీ దంతాలు పుచ్చిపోవటం, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రావటం ఉంది, ఇది 2% వచ్చే రిస్క్ని పంచదార కలిగిస్తే క్యాన్సర్స్కి, ప్యాంక్రియాస్కి వీటికి కలిగించే హాని 30-34% అంటే ఎంత ఎక్కువ చూడండి. ఇక చివరిగా వీళ్ళు ఇతర రకాల అవయవాల మీద హాని కలిగించేది 10% అని ఇచ్చారు. ఇట్లా వైట్ షుగర్ వాడటం వల్ల ఇలాంటి రిస్కులు ఉంటాయి. కాబట్టి దీన్ని మనం వాడకం ఎంత మానేస్తే అంత మంచిది. పంచదార లేకుండా స్వీట్లు చేసుకోకూడదు అంటే 5 రకాల తీపి పదార్థాలు మనం ఉపయోగించుకోవచ్చు, ఆల్టర్నేటివ్ తీపి పదార్థాలు. అవి ఏమిటంటే 1 తేనె, 2 ఎండు ఖర్జూరం పొడి, 3 పండు ఖర్జూరం పేస్ట్, 4వది మనకి చెరుకు రసం మరిగించిన చెరుకు పానకం. ఇలాంటివి మనం వాడుకోవచ్చు. ఇంకొక రకమైన అంటే స్టీవియా పొడి, ఆకుపొడి, ఇట్లాంటివి కూడా తీపి కింద వాడుకోవచ్చు. అంటే హాని ఉండదు అసలు, కానీ తీపి వస్తుందన్నమాట. ఇలాంటి ఆల్టర్నేటివ్స్ని మనం ఉపయోగించుకుంటే పంచదార నుంచి పూర్తిగా మనం బయటపడవచ్చు. పిల్లల్ని ఎక్కువ రక్షించుకోవాలి, ఎందుకంటే మనకంటే ఎక్కువ ప్రాణాంతక సమస్యలు, హై రిస్క్ క్రానిక్ డిసీజెస్, ఆటోఇమ్యూన్ డిసీజెస్ పిల్లలకి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి కొంచెం పేరెంట్స్ అందరూ ఈ వైట్ పాయిజన్ 37 గ్రాములు సగటున, ఇంకా వాడేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ యావరేజ్ ఎంత ఉంది అంటే అంత ప్రమాదాలు మనం కొని తెచ్చుకుంటున్నాం పంచదారను కొనుక్కోవటం ద్వారా. కాబట్టి ఆలోచిస్తారని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు, ఇంకొక రకమైతే మీరు ఆర్గానిక్ బెల్లము కానీ, తాటి బెల్లం కానీ ఇలాంటివి వాడుకోండి. ఇప్పుడు ది గుడ్ హెల్త్ ప్రోడక్ట్లు మీకు మన ఫాలోవర్స్ ద్వారా మీకు అందుతున్నాయి కదా, నాణ్యమైన ఆర్గానిక్ బెల్లము, నాణ్యమైన తాటి బెల్లము, దాన్ని కూడా పౌడర్ రూపంలో ఇస్తున్నారు, పిల్లలకి గ్రాన్యూల్స్ రూపంలో కూడా అందిస్తున్నారు ఈ 2. మరి అట్లాంటివి వేసుకుంటే పిల్లలకి అస్సలు ఇబ్బంది అనిపించదు. దేని మీద అయినా సరే తాటి బెల్లం, ఈత బెల్లం కూడా వాళ్ళు అమ్ముతున్నారు. ఇట్లా 3 రకాల బెల్లాలు మంచివి ఉంటాయి, అలాంటివి కూడా మీరు ఉపయోగించుకోగలిగితే కూడా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.